జయ శ్రీ శ్రీపాద. ఈరోజు మనకు భగవంతుడు అందిస్తున్నటువంటి విశేషమైనటువంటి జయ గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జయ. శ్రీమద్ భాగవతం తృతీయ. హరే కృష్ణ. కర్దమోవాచ తుష్టోహమద్య తవ మానవిమానదాయః శుశ్రూషయా పరమయా పరయా చ భక్త్యా యో దేహినామయమతీవ సుహృత్స దేహో నావేక్షితః సముచితః క్షపితుం మదర్దే. 7వ శ్లోకం. యో మే స్వధర్మ నిరతస్య తపస్సమాధి విద్యాత్మయోగ విజితా భగవత్ ప్రసాద తానీవ తే మదనుసేవనయా వరుద్ధాన్ దృష్టిం ప్రపశ్య వితరామ్య భయాన శోకాన్. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదులు రచించారు. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి స్వరూప దామోదర స్వామినితి నామినే. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవీం గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. జగలో గ్రంథరా శ్రీమద్ భాగవతం కి జయ. సో ఈరోజు మన యొక్క టైటిల్ భగవత్ అనుగ్రహమును పొందే మార్గం. సో ముఖ్యంగా భగవంతుడి యొక్క అనుగ్రహం అంటే ఏంటి? సో భగవత్ అనుగ్రహం అంటే మనమున్న పొజిషన్ నుంచి ఉత్తమమైనటువంటి పొజిషన్కు మనని ఉద్ధరింప చేసేదే భగవత్ అనుగ్రహము. సపోజ్ నేను చాలా కష్టాల్లో ఉన్నాను, ఆ కష్టాలను ఎవరైనా తొలగిస్తే మీ మేలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఆ విధంగా భగవంతుడు మనకు మనందరికీ కూడా 84 లక్షల జీవకోటికి కామన్ కష్టాలు ఏమేమి ఉన్నాయి? జన్మ, ప్రతి జీవి జన్మిస్తుంది, ఆ జన్మతోనే కష్టాలు ప్రారంభమవుతాయి. ఎందుకు? మనం జన్మించామంటే, నిన్నటి మన భగవద్గీత టైటిల్ ఏంటి? మనం జన్మించామంటే నిన్నటి భగవద్గీత టైటిల్ ఎందుకు జన్మిస్తున్నాం మనం? హరే కృష్ణ. అందుగురించి అటెంటివ్గా ఉండాలా, నిన్నటి సబ్జెక్ట్ కొంచెం తెలియాలా. నిన్న టైటిల్ ఏంది? ఇంతమంది అంటే ఎవరికి లేదమ్మా. వెరీ గుడ్. ప్రారబ్ధ కర్మ, సంచిత కర్మ తెలుసుకోవాలి. సంచిత ప్రారబ్ధ కర్మల యొక్క దుఃఖం నుంచి ఎలా మనము రక్షింపబడాలా, ఆర్ దుఃఖం నుంచి ఎలా మనం దూరం అవ్వాలి. సో కాబట్టి మనము జన్మించామంటేనే ప్రారబ్ధ కర్మని అనుభవించడానికి ఈ దేహాన్ని స్వీకరిస్తాం. దయచేసి ప్రతి ఒక్కరు గుర్తు పెట్టుకోండి. అంటే మనకు కామన్ గా 84 లక్షల జీవులంటే మానవులమే కాదు, అందరికీ కూడా కామన్ ప్రాబ్లమ్స్ జన్మ. దెన్ జన్మ ఎంత కష్టమో మనం అనుకుంటాం, ఎవరైనా మన ఇంట్లో జన్మించారంటే ఎగిరి గంతులు వేస్తూ ఉంటాం. సో ఎగిరి గంతులు వేయాల్సిన అవసరం లేదు. ఎందుకు? ఆ జన్మ తీసుకునేటప్పుడు ఆ జీవి చాలా కష్టాలు పడ్డది. జన్మ తీసుకున్న తర్వాత ఎందుకు వచ్చింది ఆ జీవి? తన యొక్క ప్రారబ్ధ కర్మలు. మనం తప్పు చేయకున్నా కూడా
కర్ఫ్యూ జరిగేటప్పుడు చాలా మందిని బయట చూస్తూ ఉంటే కూడా వేసుకొని పోతారు, తీసుకుపోయి లోపల వేసేస్తారు. అరే సార్ నన్ను ఎందుకు వేస్తారు, అవన్నీ ఏం లేదు, లోపల పాప ఆయన ఏం తప్పు చేయలేదు, అందరిలో గుంపులో కూడా ఆయన కూడా పట్టుకొని పోతారు. సో అట్లా మనకి జన్మ ఇచ్చేసి అనుభవించుకో అని చెప్పేసి. అంటే జన్మ తీసుకున్నాము, ఏం అనుభవించాలా? రోగాలను అనుభవించాలా, ముసలితనాన్ని అనుభవించాలా, తర్వాత ఆధ్యాత్మిక, మానసిక, శారీరక కష్టాలను, బాధలను అనుభవించాలా, ఆది భౌతిక ఇతరులతో సంబంధం ఏర్పడ్డది కదా జన్మతోనే. ఆ ఇతరులతో రుణానుబంధాన్ని మనం అనుభవించాలా? అంటే ఆది భౌతిక కష్టాలు, ఇతరులతో మనకొచ్చే, మనం ఇచ్చినప్పుడో, మనం తీసుకున్నప్పుడో, ఇంకా బంధాలతో కష్టాలను అనుభవించాలా? ఆది దైవిక 7 రకాలైనటువంటి కష్టాలను మనం జన్మ తీసుకోగానే దట్ ఈస్ నథింగ్ బట్ ప్రారబ్ధ కర్మ అనుభవించాలి. ఆ ప్రారబ్ధ కర్మ చేస్తూ ప్రారబ్ధ కర్మ చేస్తూ ప్రారబ్ధ కర్మ అనుభవిస్తూ, అంటే పాస్ట్ కర్మలు మేబీ దాంట్లో మిక్సింగ్ కర్మలు ఉంటాయి అన్నట్టు. నేను ఆల్రెడీ చాలా క్లారిటీ ఇచ్చాను. మనకు కేవలం పాప కర్మలు అనుభవించడానికైతే నరకలోకాలు, కేవలం పుణ్యకర్మలు అయితే స్వర్గలోకాలు, పాప పుణ్య కర్మలు మిక్సింగ్ అయితే మర్త్యలోకం అనుభవించాలి. సో కాబట్టి మనకు భగవంతుడి అనుగ్రహం ఏంటి? అట్లీస్ట్ మనకి ఈ మర్త్యలోకంలో జన్మ ఇవ్వటం అనేది ఫస్ట్ మనకు అనుగ్రహం. ఎందుకు? ఈ ప్రారబ్ధ కర్మలతో సంచిత కర్మలు మొత్తం భస్మం చేయొచ్చు. ఇంకెన్ని జన్మల కొరకు రెడీగా ఉన్నాయో మనకు. లైక్ నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. మనకు బ్యాంక్‌లో లోన్ తీసుకుంటే 20 ఏళ్ల కొరకు లోన్ తీసుకుంటాం. కానీ ఒక 1, 2 ఇయర్స్ తర్వాత అనుకోకుండా మనకేదో ఎప్పుడో ఏదో డిపాజిట్ చేసామో, లేకపోతే ఏదో కొన్నామో, అక్కడ అనుకోకుండా వేరే ఇండస్ట్రీ వచ్చింది. మనకు చాలా ప్రాఫిట్. అది వాళ్ళు కొంటా అన్నారు. ఏదో చాలా డబ్బులొచ్చాయి. లోన్ తీసేసాం. అంటే ఆ లోన్ కంప్లీట్ జీరో చేయటం. మన సంచిత కర్మల్ని జీరో చేసుకోవడం. ప్లస్ ఇప్పుడు చాలా డబ్బులున్నాయి. ఇంక నేను అప్పులు చేయవలసిన అవసరం లేదు. హాయిగా జీవించొచ్చు. అంటే నా యొక్క నెక్స్ట్ నవీన కర్మ, లేకుంటే మనకు ఫ్యూచర్ కర్మ అనేది అప్పు లేకుండా జీవించడం. అంటే నేనింక ఈ భౌతిక ప్రపంచంలో నా మంచి, చెడు అనుభవించాల్సిన అవసరము లేకుండా కర్మ చేయటము. దాన్నేమంటారు? అకర్మ. భగవత్ కర్మ. సో అది అనుగ్రహము. అంటే నేనున్న పొజిషన్ నుంచి చాలా అద్భుతమైనటువంటి పొజిషన్‌కు నన్ను భగవంతుడు ప్రమోట్ చేసే కర్మ. అవి మనకు ముఖ్యంగా భగవత్ అనుగ్రహము 3 రకాలుంటాయి. సామాన్య అనుగ్రహం, విశేష అనుగ్రహము, కృప. సామాన్య కృప, విశేష కృప, అద్భుత కృప. ఇది భగవంతుడి యొక్క అనుగ్రహం. దాన్నే ప్రసాద రూపంలో కూడా చెప్తుంది, భగవత్ ప్రసాదం. సామాన్య మనకు కూడా రామచంద్రుడి యొక్క లీలలో ధర్మాలు, ఎన్ని రకాల ధర్మాలు మనం అక్కడ చర్చించాము. సామాన్య ధర్మం 4 రకాలు. సామాన్య ధర్మము, విశేషత ధర్మము, విశేషతర్ ధర్మము, విశేషతం ధర్మము. అదేవిధంగా భగవంతుడి యొక్క కృప సామాన్య కృప, విశేష కృప, తర్వాత అద్భుత కృప. సో సామాన్య కృప అన్నప్పుడు మనము త్రేతాయుగం రామచంద్రుడిని మనం తీసుకోవచ్చు ఎగ్జాంపుల్. రామచంద్రుడు వర్ణాశ్రమ రాజు కాబట్టి వర్ణాశ్రమ ధర్మాన్ని స్థాపించాడు. ఎవరి వర్ణాన్ని, బ్రాహ్మణులు బ్రాహ్మణ ధర్మాన్ని స్ట్రిక్ట్ గా పాటించి, మీరు ఈ ప్రపంచాన్ని, బ్రాహ్మణులు వాళ్ళ యొక్క వైదిక సంస్కృతిని భగవద్బోధన ప్రకారం పాటించినట్టయితే క్షత్రియుడు పాటింపజేయాల, వైశ్యుడు ఆ యజ్ఞ యాగాదులు చేయడానికి, భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయడానికి కావలసినవన్నీ కూడా సమకూర్చి పెట్టడము, శూద్రుడు ఈ 3 వర్ణాలకు సాయం చేయడము, ఇది సామాన్య ధర్మము భగవంతుడు రామచంద్రుడు ఎస్టాబ్లిష్ చేశాడు. దీన్నే సామాన్య కృప అంటారు. విశేష కృప అంటారు. అక్కడ రామచంద్రుడు ఎలా చేయాలి ఏంటి అనేది ఏమి జ్ఞానం ఇవ్వలేదు. సామాన్య కృప ఆ ధర్మాన్ని పాటింపజేశాడు. లాస్ట్‌కు భగవద్ధామము
రామచంద్రుడు తీసుకెళ్ళాడు. అదే విధంగా విశేష కృప కృష్ణ భగవానుడు ఏం చేశాడు, జీవులు ఏ విధంగా నడుచుకోవాలా, ఏ విధంగా భగవంతుడికి శరణాగతి పొందాలా, ఏ విధంగా భగవంతుడికి ప్రియమైన వాళ్ళు అవుతారు, భగవంతుడు అందరికీ సమాన కృపని చూపిస్తా ఉంటాడు. అది ఎలా అంటే, రామచంద్రుడైతే వర్ణాశ్రమ ధర్మము దానికంటే కూడా ఇప్పుడు మానవుల కంటే సరే మనకు వర్ణాశ్రమం, మరి 80 లక్షల జీవులకు వాటి వర్ణాశ్రమం లేదు. వాటికి కూడా భగవంతుడు కృపని చూపిస్తాడు. ఎలా? అవి జీవించడానికి కొరకు ఆహారాన్ని ఇస్తున్నాడు భగవంతుడు. సో వాటికి రక్షించుకోవడానికి ఆహార నిద్ర భయమైతున్నాం ఈ 4 పనులు చేసుకోవడానికి వాటికి భగవంతుడు శరీరాన్ని ఇచ్చాడు. అసలు శరీరమే లేకపోతే అది కృపాహీనం అనొచ్చు. సో భగవంతుడు ప్రతి ఒక్కరికి వాళ్ళ కర్మలను అనుభవించడానికి ఫెసిలిటీ ఇస్తున్నాడు. అంటే సౌకర్యాలు ఇస్తున్నాడు. ఆ సౌకర్యాలు ఇవ్వటమే భగవంతుడి యొక్క కృపగా మనం భావించాలి. దేహం లాస్ట్ లైఫ్‌లో నేను కారణం గుణ సంగస్య సత్ అసత్ యోని జన్మసు. లాస్ట్ లైఫ్‌లో నేను తామసిక గుణంలో కర్మలు చేశాను. కానీ ఫలాలు మాత్రం అనుభవించలేకపోయాను. ఈ లైఫ్‌లో నేను ఫలాలను అనుభవించాలనుకుంటున్నాను. సో కాబట్టి నాకు పడుకోవడానికి మంచి వసతి కల్పిస్తాడు. లైక్ ఎలుగుబంటిలాగా అది ఎక్కడైనా గాని హాయిగా నిద్రపోతా ఉంటుంది. అదే విధంగా నేను లాస్ట్ లైఫ్‌లో చాలా ఫుల్ తిండి, అది కూడా నాకు నాన్ వెజ్ కావాలంటే నాన్ వెజ్ జంతువు శరీరం ఇస్తాడు. వెజిటేరియన్ కావాలంటే వెజిటేరియన్ జంతువు శరీరం ఇస్తా ఉంటాడు. సో పడుకోవడానికి, తినడానికి భగవంతుడు ఫుల్‌గా. ఎక్కువ తినాలంటే ఏనుగు జన్మిస్తాడు భగవంతుడు. అదేవిధంగా క్రూరంగా ఇతరులను హింసించి తినాలంటే పులి గాని, లేదంటే సింహం లాంటి జన్మిస్తాడు. ఇంకా లాస్ట్ లైఫ్‌లో ఫుల్ మైథున కోరికలతో ఉన్నాను. కానీ అనుభవించలేకపోయాను. పావురం జన్మిస్తాడు. దానికి కేవలం మైథున సుఖం అనుభవించటం. ఆ విధంగా భగవంతుడు కృపాలు అంటే సామాన్యం అంటే సో మనకు నిత్యావసరాలు ఆహార, నిద్ర, భయమైతునం కొరకే జీవించాలనుకుంటే వాళ్ళ కొరకు కూడా భగవంతుడు కృప అంటే శరీరాన్ని ఇవ్వటమే. మన లాస్ట్ లైఫ్ యొక్క కర్మల్ని అనుభవించడానికి శరీరాన్ని ప్రసాదించడం కూడా భగవంతుడి కృపనే. తర్వాత ఇంకా సామాన్య కృప అంటే భగవంతుడు ఈ రామచంద్రుడు వర్ణాశ్రమ పద్ధతి ప్రకారం జీవింపజేయడం సామాన్య కృప. అక్కడ నాలెడ్జ్ రామచంద్రుడు ఇవ్వలేదు. తను చేసి చూయించాడు. ఈ విధంగా మనము జీవించాలి. స్పెషల్‌గా మానవుల యొక్క ధర్మము ఈ సంఘములో మనము ఎవ్వరిని కూడా హింసించకుండా, ఎవరిని బాధ పెట్టకుండా, ప్రతి ఒక్కరి పట్ల దయతో ఎలా జీవించాలని చేసి చూయించాడు. అదే కృష్ణుడు విశేష కృప. భగవంతుడి యొక్క ఆదేశానుసారము భగవంతుడు ఏం కోరుకుంటున్నాడు, ఎలాంటి జీవనం కోరుకుంటున్నాడు, మనం తిరిగి భగవద్ధామము వెళ్ళాలంటే మనం నిత్య కర్మ, ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, ఏ కర్మ మనం బంధనాల్లో బంధిస్తుంది, ఏ కర్మ బంధ విముక్తిని చేస్తుంది, సో అనేది మనకు భగవంతుడు కృష్ణ భగవానుడు విశేష కృప గీతా జ్ఞానాన్ని, భాగవత్ జ్ఞానాన్ని మనకు ప్రసాదించాడు. ఓకే. రామచంద్రుడు వర్ణాశ్రమ పద్ధతిని, కృష్ణుడు ఆ వర్ణాశ్రమ పద్ధతి యొక్క జ్ఞానాన్ని మనకు బోధించాడు. తర్వాత కృష్ణుడు ఎవరైతే ఆ పద్ధతి ప్రకారం నడుచుకోరో వాళ్ళని ఏం చేశాడు భగవంతుడు అంటే తను చెప్పే పద్ధతే దాన్ని ధర్మం అంటారు. ధర్మాన్ని ఎవరైతే పాటించరో వాళ్ళని 4.8లో భగవద్గీత 4.8లో మనకేం చెప్పారు? పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. భగవంతుడు నేను నా భక్తుల కొరకు ప్రతి యుగంలో అవతరిస్తాను. నా భక్తులకు ఆనందాన్ని ఇవ్వడానికి ప్లస్ వాళ్ళ యొక్క ఆనందాన్ని దూరం చేసేటువంటి అభక్తులు, దుర్మార్గులు, దుష్టుల్ని శిక్షించడానికి నేను అవతరిస్తాను అని భగవంతుడు చెప్పడం జరిగింది. అదే అద్భుత కృప. అద్భుత కృప అంటే భగవంతుడు తన ప్రేమని ప్రసాదించడము. అది కూడా లోయెస్ట్ మ్యాన్ కైండ్. సో పరమ పాపుల్ని భగవంతుడు తన యొక్క ప్రేమని, ప్రేమామృతాన్ని, ప్రేమ ధనాన్ని ప్రసాదించడము చైతన్య మహాప్రభు యొక్క అవతారంలో
భగవంతుడు నాలెడ్జ్ కూడా తీసుకోలేని వాళ్ళకు సింపుల్ గా గోలోకేర ప్రేమధన హరినామ సంకీర్తన హరినామం ద్వారా ప్రతి ఒక్కరిని విశేషమైనటువంటి కృపని ప్రసాదించాడు. ఏ విధంగా ప్రసాదించారు ఇక్కడ? భగవంతుడు బ్రహ్మాండ భ్రమతే కోన భాగ్యవాన్ జీవ గురు కృష్ణ కృప ప్రసాదపాయే భక్తిలత. భగవంతుడు తన యొక్క ప్రేమని ఇవ్వటం అంటే తనను తానే సమర్పించుకోవడము. భగవంతుడి ప్రేమ అంటే తనను తాను ఇవ్వటము. అది ఎవరి ద్వారా? భగవంతుడు గురు రూపంలో జీవుడికి లభ్యమవ్వటం. సో కాబట్టి ఆ విధంగా భగవంతుడు అద్భుతమైనటువంటి కృపను గురువు ద్వారా మనకు ప్రసాదిస్తున్నాడు. మనకు ప్యూర్ డివోటీ అంటే శుద్ధ భక్తుడు మనకు దొరికాడంటే అది కేవలము భగవంతుడి యొక్క విశేష అద్భుతమైనటువంటి కృపగా మనము భావించాలి. సో అప్పుడు మనం చూద్దాం, మన నిజంగా భగవంతుడి యొక్క ఎన్నో లీలలు కూడా ఉన్నాయి. సో దాంట్లో 6వ శ్లోకము. కర్దముని పలికెను, ఓ మాననీయ మనుతనియ, నీవు చూపిన గొప్ప భక్తికి మరియు పరమోత్తమ సేవకు నేడు నేను మిగుల ముదమందితిని. కర్దముని చెప్తున్నాడు. ఎవరితో? దేవహుతితో. దేవహుతి కర్దమునికి పెళ్ళైన రోజు నుంచి కేవలము సేవించడమే తెలుసుకుంది. కేవలము సేవ చేస్తా ఉంది. ఎలా అయితే కొండల మీద ప్రతి నది జన్మిస్తుంది, అక్కడ ఉండదు. అక్కడ జన్మించి తన యొక్క డెస్టినేషన్ అయినటువంటి సముద్రం వైపు పరిగెడతా ఉంటుంది. ఎప్పుడెప్పుడు సముద్రంని కలవాలా, ఎప్పుడెప్పుడు సముద్రంని కలవాలా అని చెప్పేసి. ఎందుకు? సముద్రమే తన యొక్క అంతిమ లక్ష్యం. అదేవిధంగా ప్రతి జీవుడు భగవంతుణ్ణి చేరుకోవడానికి ఆ భగవత్ స్వరూపమైనటువంటి శుద్ధ భక్తుల్ని ఎప్పుడెప్పుడు సేవించాలా, ఎప్పుడు అంటే నది వేరే ఇంటెన్షన్ ఏముండదు. ఇంకా వెళ్ళేటప్పుడు ఎంతో మంది ఆ నది యొక్క సేవను తీసుకుంటూ వాళ్ళు జీవిస్తూ ఉంటారు. కానీ నది మాత్రం అంతిమ లక్ష్యం సముద్రము. అలానే జీవులందరూ కూడా భగవంతుడు అంతిమ లక్ష్యము. ఆ భగవంతుని చేరే మార్గంలో శుద్ధ భక్తుడు మాధ్యమం. కాబట్టి ఆ శుద్ధ భక్తుని ఎటువంటి ఎక్స్పెక్టేషన్ లేకుండా నిరంతరము సేవిస్తూ ఉంటారు. మరి ఆ సేవించాలంటే మన లోపల శుద్ధ భక్తుడి పట్ల, గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి. అదే ఇక్కడ దేవహుతి తన జీవితంలో అప్లై చేసింది. నీవు చూపిన గొప్ప భక్తికి మరియు పరమోత్తమ సేవకు నేడు నేను మిగుల నేను చాలా సంతోషంగా ఉన్నాను. సో తను వచ్చి జనరల్ గా పెళ్ళైన కొత్తలో భార్యాభర్తలు ఎందుకు మామూలు స్థితిలో అయితే సో సుఖాలను, మైథున సుఖము, భౌతిక సుఖాలను, సో ఆహార నిద్ర భయమైతున్న ఈ 4 నిజమైన పెళ్లికి నిర్వచనం అని చెప్పేసి మంచి మంచి వంటలు చేసి పెడుతుంది భార్య, భర్తని మెప్పించేట్టుగా. మంచి హాయిగా మనందరికి తెలుసు, తల్లిదండ్రులు అమ్మో నా కూతురు పెళ్ళైతున్న వాళ్ళ లెవెల్కి తగ్గట్టుగా మంచి బెడ్స్, ఫర్నిచర్ అవన్నీ ఇస్తారు. హాయిగా నిద్రపోతా ఉంటారు. సో మైథున సుఖము, తర్వాత వాళ్ళని రక్షించుకోవడం అది మాత్రమే చేస్తాను. కానీ ఈ 4టిని కూడా మర్చిపోయింది. ఎవరు? దేవహుతి. కేవలము తన యొక్క స్వామి కర్దముని భగవంతుని సేవకుల్లో గొప్ప సేవకుడు కాబట్టి ఆ భగవత్ సేవలో తన వంతు కర్తవ్యము ఆయన సేవలో పాలు పంచుకోవడం. కాబట్టి భక్తికి మరియు పరమోత్తమ సేవ వల్ల కర్దముని చాలా సంతోషపడ్డాడు. నెక్స్ట్, దేహదారులకు దేహమే పరమ ప్రియమైనందున నా కొరకు నీవు నీ దేహమును నిర్లక్ష్యపరచుట నాకు విస్మయము కలిగించుచుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాము? మనతోని ఎంత చేతనైతే ఆ చేతనైన దాంట్లో కూడా 10 పైసలు కూడా చెయ్యం. 10% కూడా ప్రభుజీ నా వల్ల అవ్వట్లేదు ప్రభుజీ, నా వల్ల ఇది కాదు ప్రభుజీ, అది 12 కారణాలు కూడా, అది కూడా జెన్యూన్ కారణాలు చూపిస్తూ ఉంటాం భగవంతుడి సేవకు. కానీ దేవహుతి చాలా విశ్వసుందరిలాగా ఉంటది. అటువంటి దేహం మొత్తము చూడ్డానికి కూడా
ఈమె నిజంగా దేవహుతేనా అనే డౌట్ వచ్చేట్టుగా తన శరీరాన్ని అస్సలు పట్టించుకోకుండా కేవలము తన భర్త చేసేటువంటి ఆ భక్తి యోగంలో తన దేహం మొత్తం కుంగిపోయింది. దేహదారులకు మనందరికైతే పరమ ప్రియము దేహము. ఈ దేహాన్ని మెయింటైన్ చేస్తూ వీలైతే సేవ చేస్తాం, లేకుంటే లేదు అనే పరిస్థితి మనది. కానీ దేవహూతి అలా చేయలేదు. కంప్లీట్‌గా ఏమన్నా కానీ, ఈ దేహము భగవంతుడి సేవ. కానీ ఆ భగవంతుడి సేవని, భగవంతుడి కృప నాకు అంత శుద్ధ భక్తిని ప్రసాదించాడు. నేనొక స్త్రీని అంత ఉత్తమ భక్తిని నేను చేయలేను. కానీ ఆ ఉత్తమ భక్తికి నాకు అర్హతనే లేదు. కానీ ఆ ఉత్తమ భక్తుడిని నాకు భర్తగా ప్రసాదించాడు. కాబట్టి ఇటువంటి గొప్ప సువర్ణ అవకాశాన్ని నేను వదులుకోదలుచుకోలేదని జెప్పేసి సేవ చేస్తూనే ఉంది. సేవ చేస్తూ ఉంది. సేవ చేస్తూ ఉంది. ఆ సేవ వల్ల తన భర్త చాలా ముదముంది, చాలా సంతుష్టుడై ఆయన దేవహూతితో నీ దేహాన్ని గూడా లెక్క చేయకుండా సేవ చేస్తా ఉన్నావు. నెక్స్ట్ భాష్యం. ప్రతి ఒక్కరికి వారి దేహం అత్యంత ప్రియమైనను దేవహూతి మాత్రము తన భర్త ఎడ ఎంత శ్రద్ధను కలిగి ఉండెననగా ఆమె అతనికి భక్తి, శుశ్రూష, గౌరవంతో సేవించుటే గాక తన ఆరోగ్యమును కూడా పట్టించుకొనలేదని ఇచ్చట తెలుపబడింది. అది ఏ నిస్వార్థ సేవ అని పిలువబడును. దేవహూతి ఇంద్రియ ప్రీతిని చివరికి తన భర్తతో కూడా బడైనట్లుగా గోచరించున్నది. లేనిచో ఆమె ఆరోగ్యము ఆ రీతి క్షీణించేది కాదు. కర్దవముని యొక్క ఆధ్యాత్మిక ఉన్నతి కార్యమును సుకరము చేయుటకు వర్తించుచు ఆమె తన దేహ సుఖమును కూడా లెక్క పెట్టక నిరంతరం అతనికే సాయం నొనర్చును. భర్తకు అన్ని విధములుగా సహాయం చేయుట, ముఖ్యంగా అతడు కృష్ణ భక్తి రసభావన యందు నియుక్తుడై ఉన్నప్పుడు పతివ్రత అయిన భార్య యొక్క కర్తవ్యము. ప్రస్తుత సందర్భమున భర్త కూడా భార్యకు తగినట్లుగా వరదానము నొసగెను. సాధారణ వ్యక్తికి భార్య అయిన స్త్రీ అట్టి దానిని అపేక్షించ జాలదు. సో చూడండి, ఇక్కడ మనందరం నిన్నటి నుంచి ఉత్తమ భార్యల భార్యలకు ఉత్తమ సేవ ద్వారా, అంటే స్పెషల్‌గా భర్తని మనము సామాన్య రూపంగా చూడకుండా, మేబీ భగవంతుడు భర్త అంటే భరించేవాడు. ఈ ప్రపంచాన్ని భరించేవాడు భగవంతుడు. సో ప్రతి స్త్రీని భరించడాని కొరకు ఆ భగవంతుడి అంశ రూపమైనటువంటి నా భర్త. ప్రతి ఒక్కళ్ళం భగవంతుని అంశలమే. భగవంతుని అంశలం కాకుండా ఎవరు కాదు. ఆ భగవత్ అంశ పురుష శరీరాన్ని తీసుకొని ఆ! నాకు సేవ చేయడాని కొరకు మహద్భాగ్యాన్ని కల్పిస్తున్నాడని భావించి ఎప్పుడైతే సేవ చేస్తారో, ఇక్కడ దేవహూతి సేవ చేసింది. సో రీసెంట్‌గా ఒక లీలలో మీకు చెప్తాను. అంటే పతివ్రత శిరోమణులు ఎలాంటి పవర్ పొందుతారు అంటే, వాళ్ళు నిత్య నిరంతరం ఎటువంటి ఎక్స్‌పెక్ట్ చేయకుండా వాళ్ళు సేవ చేసినప్పుడు భగవంతుడి అనుగ్రహము, విశేషమైనటువంటి అనుగ్రహాన్ని చాలా సులభంగా పొందగలరు. సో దాంట్లో ఒకసారి ఒక సాధువు, చూడండి సాధువులు అనంగానే ఫోర్త్ ఆర్డర్ సన్యాసులు. సో వర్ణ ఆశ్రమ ధర్మాల్లో బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి. సన్యాసికి చాలా సార్లు ఏమంటదంటే ఈ 3 ఆశ్రమాలు మా మాట వినాల్సిందే. 3 ఆశ్రమాల కంటే నేను గొప్ప వాడిని అనుకుంటారు. ఎప్పుడైతే అలాంటి ఈగో వస్తుందో వాళ్ళకు భగవంతుడు కూడా లెసన్ చెప్తాడు. అయితే ఏమవుతుందంటే, ఒకసారి ఒక స్త్రీ తన భర్త సేవలో నిమగ్నమై ఉంటుంది. అప్పుడు సారీ, భర్త సేవలో కాదు, గృహస్థ ఆశ్రమంలో కాబట్టి భర్త కొంచెం ఆరోగ్యం బాగుండకపోతే తను గోశాలలో ఆవు యొక్క దూడను వదిలి ఇంకా పాలను పితకడానికి రెడీ అవుతున్నట్టు. తన గృహస్థ ఆశ్రమంలో ఉన్న వాళ్ళని, సో భర్త చేయవలసిన పని, సో భర్తకు ఆరోగ్యం లేదు కాబట్టి ఆ పని తను చేస్తా ఉంది. అప్పుడు ఆ సాధువు వచ్చి మాతా భిక్షాన్ దేహి అంట. అప్పుడు ఆమె అంటుంది, బాబాజీ కొంచెం వెయిట్ చేయండి, నేను ఆవు యొక్క దూడకు పాలు తాగిపిస్తున్నాను. సో అంటే అప్పుడు ఆయన అంటాడు, నా దగ్గర సమయం లేదు, ఒకవేళ నన్ను నువ్వు లేట్ చేయించినట్లయితే చూడు అంటాడు. అప్పుడు ఆమె అంటుంది,
లేట్ చేయించినట్టు అవుతే నువ్వు ఇంతకు ముందు ఒక పక్షిని భస్మం చేసినట్టు అనుకుంటున్నావా? ఆయన అంతకుముందు ఏం చేస్తున్నాడంటే తన తపోబలంతో వేరే దగ్గర ఆయన ఇలా వెళ్తుంటే ఒక పక్షి వెళ్తూ ఆయన మీద బాత్రూమ్ వేస్తుంది. అప్పుడు ఆయన క్రోధం వచ్చి, ఏ పక్షి నువ్వు భస్మం అయిపో. అది భస్మం అయిపోయింది. అది ఎక్కడో ఎన్నో కిలోమీటర్ల దూరంలో జరిగిన ఇన్సిడెంట్ ఇలా ఉంటుంది. ఈయనంటాడు, మాత మీకెలా తెలిసింది ఇది? అంటే అప్పుడు ఆమె చెప్తుంది, ఏం మాట్లాడదాము. సో అప్పుడు ఆ పాలు ఆమె పిండేసి ఆయన చూస్తుండగానే ఆ పాలతో ఇలా ఒక సర్కిల్ లాగా ఇలా అని కొన్ని నీళ్ళు తీసుకొని ఇలా ఇలా అనేసి లోపలికి వెళ్తుంది. అప్పుడు ఆ సాధువుకు భోజనం పెడుతుంది. అప్పుడు ఆయన అంటాడు, మాత మీకు ఆ పక్షి భస్మమైనట్టు ఎలా తెలుసు? ప్లస్ మీరు పాలని ఇలా అన్నారు. మరి అది ఎందుకు అలా చేశారంటే అవంటుంది, ఇక్కడి నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో మా యొక్క సిస్టర్ ఉంటుంది. ఆ! అక్క తను సన్యాసినిగా ఆశ్రమాన్ని స్వీకరించింది. సాధ్విగా మారిపోయింది. ఇంక ఆమె ఒక ఆశ్రమంలో ఉంటుంది. కానీ ఆ ఊరంతా ఈ ఎండాకాలంలో నిప్పంటుకొని మొత్తం కాలిపోతుంది. కానీ మా అక్క యొక్క ఆశ్రమం కాలకూడదని నేనిలా పాలతో ఒక సర్కిల్ లాగా ఏర్పాటు చేశాను అని జెప్పేసి అంటుందండి. దీనికి నిదర్శనం ఏంటి అని అడుగుతాడు. భగవంతుడి అనుగ్రహం ఎట్లా దొరుకుతుందనే దానికి కొన్ని లీలలు మనం ఊహించలేమన్నట్టు. దీనికి నిదర్శనం ఏంటంటే, మీరు వెళ్లి చూడండి అక్కడ. తర్వాత మరి ఆ ఊరోళ్ళు ఇది నిజంగా అని నమ్మకపోతే మరి ఎలా అంటే, అప్పుడు మీరు మా అక్క ఇంటి చుట్టూ తవ్వించండి. సో, అక్కడ వాళ్ళకు వెండి రేకులు లాంటివి దొరుకుతాయి అని జెప్పేసి ఇట్లా ఒక కాంపౌండ్ వాల్ లాగా అని జెప్తే, సరే అని జెప్పేసి వెళ్ళిపోతాడు. వెళ్లి అక్కడ చూస్తే నిజంగానే ఊరంతా మండుతుంది. కానీ ఈమె మధ్యలో ఉంటుంది గానీ, ఈమె ఆశ్రమానికి ఇంత గూడా నిప్పు రావట్లేదు. అప్పుడాయన ఆశ్చర్యచకితుడైతాడు. సో, అప్పుడు ఆ ఊరోళ్ళందరిని వాళ్ళు ఆ సాధ్వి యొక్క గొప్పతనాన్ని అందరూ కొనియాడుతా ఉంటారు. అబ్బా! ఎంత గొప్ప సాధ్వి మా ఊర్లో ఉన్న ఈ మాతాజీ అని జెప్పేసి. అప్పుడంటాడు, ఈమె గొప్పతనం ఏమి లేదు. అది వాళ్ళ యొక్క సిస్టర్ యొక్క గొప్పతనము. నేనక్కడి నుంచి ప్రత్యక్షంగా చూసొస్తున్నాను. ఆమె కాపాడుతుందంటే, వాళ్ళందరూ ఆయనని, అరే! మా ఊరు స్వామిని, సన్యాసిని ఇలా అంటున్నాడని జెప్పేసి వాళ్ళు కొట్టడానికొస్తే, కాదు కాదు. మీరు కావాలంటే దీని ప్రూఫ్ మీకేదైనా కావాలంటే తను చెప్పింది. ఈ ఇంటి చుట్టూ తవ్వండి. తవ్వితే మీకు సిల్వర్ రేకులాంటివి దొరుకుతాయంటే, అప్పుడు నిజంగానే చూస్తే ఆ సిల్వర్ గోడలాగా రేకులు దొరుకుతాయని. అప్పుడు వాళ్ళ సిస్టర్ గూడా చాలా ఆశ్చర్యపడుతుంది. ఇదేంటి? నేనేమో కంప్లీట్ సన్యాస దాంట్లో ఉన్నాను. మా సిస్టర్ గృహస్థాశ్రమం ఉంది. ఆమెకింత పవర్ ఏంటి అని జెప్పేసి. అంటే చూడండి, దేవహూతి గూడా సో, తన భర్త ద్వారా భగవంతుడిని సేవిస్తుంది. తను గూడా ఇందాక చెప్పింది భర్త ద్వారా గోవుని సేవిస్తుంది. భర్తని సేవిస్తుంది. అప్పుడు ఆమె ఇంకా ఆ ధర్మాన్ని వదిలేసి సిస్టర్ దగ్గరకొస్తుందంట. ఏంటి నువ్వు నాకంటే చాలా గొప్పదానివి. సో, మరి నన్నేం చెయ్యమంటావు? మరి నాకు గూడా ఇంకా ఈ సన్యాసిని అందుగురించే చెప్తారు స్పెషల్‌గా స్త్రీలు ఇండివిడ్యుయల్‌గా ఎప్పుడు అంటే స్వతంత్రులుగా ఉండకూడదని మనకు ఆచార్యులు చెప్తారు. ఎప్పుడు గూడా స్త్రీ యొక్క ధర్మము చిన్నప్పుడు తల్లి, తండ్రి యొక్క స్పెషల్‌గా తండ్రి సంరక్షణలో ఉండాలి. యుక్త వయస్సులో భర్త సంరక్షణలో ఉండాలా. ఓల్డ్ ఏజ్‌లో పిల్లల సంరక్షణలో ఉండాలా. భగవంతుడు స్త్రీలకు ఆ ధర్మాన్ని పెట్టాడు. అప్పుడు ఆమె అంటుంది, "నువ్వు గూడా గృహస్థాశ్రమాన్ని స్వీకరించు. తప్పకుండా నీకు ఇటువంటి అనుగ్రహం దొరుకుతుంది" అని చెప్పింది. మరి నన్ను ఎవరు చేసుకుంటారు ఎట్లా? మరి నువ్వే చెప్పు అంటే, వాళ్ళ ఊరి యొక్క ద్వారం ఉంటది. మనకు గూడా ప్రతి ఊరుకు కమాన్ లాగుంటే, నువ్వు రేపొద్దున అక్కడ ఆ కమాన్ దగ్గర నిలబడు. మొట్టమొదట ఎవరు ఆ కమాండ్‌లకొస్తారో ఆ ద్వారంకు అతన్ని పెళ్లి చేసుకో. సరే అని జెప్పేసి పోయి నిలబడితే, ఫస్ట్ వచ్చిన వాడు ఒక వికలాంగుడొస్తాడు.
ఎందుకంటే ఈ వికలాంగుని నేనెలా చేసుకోవాలని చెప్పేసి ఏం వాడితో మాట్లాడు తిరిగి వచ్చేస్తుంది. అక్కకి చెప్తుంది, వాళ్ళ సిస్టర్‌కి చెప్తుంది. ఇలా ఒక వికలాంగుడు వచ్చాడు. వాడు చూడ్డానికి కూడా ఎట్లనో ఉన్నాడంటే, సరే మంచిది. ఆ ఊరికి 4 ద్వారాలుంటాయంట. నెక్స్ట్ డే ఇంకో ద్వారం. ఆ ఇంకో ద్వారం కూడా ఆ వికలాంగుడే వస్తాడు. అలా రెండో ద్వారం, మూడో ద్వారం, నాలుగో ద్వారం. 4 సార్లు ఆయన్నే వస్తే ఆ సిస్టర్ చెప్తుందంట, ఇది భగవంతుడి అనుగ్రహం ఉంది. నువ్వు కేవలం ఇంకేం లేదు. అతని దగ్గరికి వెళ్లి అతన్ని పెళ్లి చేసుకో. అతన్ని సేవించు. తప్పకుండా నీకు భగవత్ అనుగ్రహం దొరుకుతుంది అని చెప్పి. అంటే పతివ్రత ధర్మాన్ని నువ్వు నిర్వర్తించు. నీకింకా ధర్మం దొరుకుతుంది. ఆ ఫలితం వస్తుందండి. సరే అని చెప్పేసి ఆయన దగ్గర వెళ్తే ఆయనంటాడు, ఈమె చాలా బావుంటుంది. పేరు ప్రతిష్ట ఉన్న సాధ్వి ఆయనంటాడు, నన్ను చేసుకొని నువ్వేం సుఖపడతావు? నా వృత్తి ఆయనేం చేస్తాడంటే ఒక డాన్సర్. ఆ డాన్సర్ రోజు వెళ్లి జమీందారు చాలా ధనవంతుడి ఇళ్ళల్లో వెళ్లి కీర్తన చేస్తా ఉంటారు. కీర్తన అంటే వాళ్ళకి ఆనందాన్ని ఇచ్చేటువంటి భౌతికంగా. ఈయనేం చేస్తాడంటే ఆమెకు తబలిస్ట్ అన్నట్టు. తబలా వాయిస్తా ఉంటాడు. సో, మేమెళ్లి ఇతరుల ఆనందం కొరకు, భోగం కొరకు పని చేస్తా ఉంటాము. సో, నీకేమవుతుంది? లేదు స్వామి, నేను నిన్ను పెళ్లి చేసుకొని కేవలం నిన్ను సేవిస్తాను అంటుంది. సరే అని చెప్పేసి ఇంకా రోజు ఆయన పెళ్లి చేసుకొని, రోజు ఆ కార్యక్రమానికి ఆయనని తీసుకొని వెళ్తుంది. అప్పుడు అంటాడు, అదంతా మంచి కార్యక్రమం కాదు కాబట్టి, అక్కడ దింపేయంగానే సరే నువ్వు వెళ్ళు అంటాడు. ప్రతిరోజు. సరే అని చెప్పి దింపేయడం, ఇంటికొచ్చి రెస్ట్ తీసుకుంటుంది. ఒకరోజు అనుకోకుండా ఒక ప్రోగ్రామ్‌లో అక్కడ దింపేస్తాడు. ఆ రోజు లేట్ అవుతుందని లోపలికెళ్ళిపోతాడు. ఆయన లోపలికెళ్ళాడో లేదో ఫుల్లుగా వర్షం పడుతుంది. కానీ ఆయన నువ్వు ఇంటికి వెళ్ళు అని చెప్పలేదు. ఆవిడ అక్కడే వర్షంలో బయటనే నిలబడుతుంది. లోపడంతా ఇంకా డాన్సింగ్ ఆ ప్రోగ్రామ్స్ అంటే లైక్ క్లబ్ లాంటిది. సో, ఆమె అక్కడే నిలబడిపోతుంది. ఆ భర్త మాటకు ఆ నైట్ అంతా నిలబడుతుంది అక్కడే. ఏదైతే భర్త మాటకు కట్టుబడి ఉన్నందుకు భగవంతుడు తన పార్షదులను పంపించి ఆమెని వైకుంఠానికి క్వాలిఫై అయిపోయింది. సో, ఆమెను తీసుకొచ్చేయనంట. ఎప్పుడైతే విష్ణు దూతలొస్తారు, "అమ్మా! నిన్ను వైకుంఠనాథుడు రమ్మంటుండమ్మా. నీ జన్మ ఇంకా సంపూర్ణమైంది. సార్థకత అయిపోయింది. నువ్వు వైకుంఠానికి అర్హత సంపాదించావు." అంటే అప్పుడంటుంది, "లేదు, లేదు నేను రాలేను." ఎందుకమ్మా అంటే, "నా భర్తను వదిలి నేను రాలేను. నా భర్త సేవయే నాకు అతి ఉత్తంగా భావిస్తాను. నా భర్త వస్తే నేనొస్తాను." సరే అని జెప్పేసి వాళ్ళు మళ్ళీ విష్ణువుకి చెప్పడము, ఆ భగవంతుడు సరే ఆ భర్తను గూడా తీసుకొని రమ్మనండి. సరే అని జెప్పేసి ఆ భర్తను గూడా విష్ణు దూతలు అడుగుతారు. ఇట్లా భగవంతుడు మీ యొక్క జన్మ కంప్లీట్ అయిపోయింది. భగవంతుడు మీకు వైకుంఠ ప్రాప్తి ఇవ్వాలనుకుంది. ఆయనంటాడు, అక్కడొచ్చి నేనేం జేస్తా అండి? నా యొక్క యజమాని రోజు నన్ను ఇంతకాలం పోషించింది. ఆమె లేకుంటే ఆమె డాన్స్ జేస్తా ఉంటే, కీర్తన జేస్తా ఉంటే నేను తబలా వాయించాలి గదా! అక్కడ నేనొచ్చి ఏం జేస్తాను ఆమె లేకుంటే? ఆమె వస్తే నేనొస్తాను. దాదాపు వేశ్య వృత్తి అన్నట్టు. సరే అని జెప్పి భగవంతుడికి జెప్తే ఆమెను గూడా తీసుకురమ్మన్నారు. ఇప్పుడు ఆమెను రమ్మంటే ఆమంటుంది, అక్కడొచ్చి నేనేం జేస్తా అండి? నా యజమానుడు, నా యొక్క ప్రేక్షకులు వీళ్ళందరూ ఉండాలి గదా! వాళ్ళుంటే అంటే వీళ్ళందరూ గూడా జమీందారులు వాళ్ళు లేకుంటే నేను రాలేనంటే, సరే వాళ్ళకి గూడా పర్మిషన్ ఇస్తారు. వాళ్ళని గూడా రమ్మని. వాళ్ళని రమ్మంటే వాళ్ళంటారు, లేదండి ఈ ఊర్లో ప్రజలందరూ మేము ఎవరిపైన పరిపాలన జేస్తాం. వీళ్ళందరూ ఉండాలి గదా! ఇంతకాలం వీళ్ళతో మాకు అనుబంధం ఉంది. సరే అవంటి భగవంతుడు ఆ ఊరు మొత్తానికి గూడా పర్మిషన్ ఇస్తారు. సరే అందరూ గూడా వచ్చేయండి. ఇక్కడ మనం అర్థం ఏం జేసుకోవచ్చంటే భగవత్ అనుగ్రహము ఎవరైతే ఒక విధి విధానాలను పాతివ్రత్యాన్ని చాలా అంత స్ట్రిక్ట్‌గా పాటించడం వల్ల తన సిస్టర్ వల్ల తనకొచ్చింది. తను ఆ పాతివ్రత్య ధర్మాన్ని పాటించడం వల్ల మొత్తం ఊరికే ముక్తిని కల్పించింది. కాబట్టి ఇక్కడ దేవహుతి తన యొక్క ధర్మమైనటువంటి భర్తకు తగినటువంటి సేవను చేయడం వల్ల దేవహుతికి ఎటువంటి ఫలితాన్ని కర్దముని ఇవ్వబోతున్నాడో దీంట్లో చూద్దాం మనం 7వ శ్లోకంలో. కర్దముని ఇంకను కొనసాగించెను. తపస్సు, ధ్యానము, భక్తిని కూడినట్టి ధార్మిక జీవనమును గడుపుట చేత నేను భగవత్ అనుగ్రహమును బడిసి ఉంటిని. కర్దముని చెప్తున్నారు, నేను భగవత్ అనుగ్రహాన్ని పొందడానికి కావాల్సినవేంటి? తపస్సు, ధ్యానము, భక్తి. ఈ మూడిటి ద్వారా నేను భగవంతుడి అనుగ్రహాన్ని పొందాను. ఈ మూడిటితో కూడుకున్నటువంటి జీవితమే ధార్మిక జీవితము. అంటే భక్తియుక్త జీవితము. దీనిలో
ఈ భక్తిమయ జీవితంలో తపస్సు ఉంటుంది. ధ్యానం అంటే భగవంతుని యొక్క నామరూప గుణ లీలల ధ్యానం ఉంటుంది. భక్తి అంటే అప్లికేషన్ పార్ట్, భగవంతుని యొక్క శ్రీ విగ్రహ సేవ. దీంట్లో ముఖ్యంగా మనకు ఆచార్యులు చెప్తున్నారు 2 రకాల భగవత్ సేవ. ఏంటి ఆ 2 రకాలు? ఒకటి వైది మార్గము, రెండవది రాగ మార్గము. వైది మార్గం భగవంతుడి యొక్క ఆహ్, అర్చన మెయిన్ ఫోకస్ ఉంటుంది. నవవిధ భక్తుల్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఈ 9 మార్గాలకు ద్వారా మనం భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతాము. సో కాబట్టి ఇక్కడ కర్దమ ముని తపస్సు భగవంతుడి గురించి అన్నపానీయాలు మానేసి దాదాపుగా ఇంద్రియాలను కంట్రోల్ చేసి తపస్సు చేశాడు. దాని తర్వాత దేని ద్వారా ధ్యానం, భగవంతుడి ధ్యానం చేశాడు. సో ఇక్కడ భక్తి, సో భగవంతుడి యొక్క ధ్యానం వల్ల భగవంతుడి యొక్క ప్రాప్తి, సాక్షాత్కారం, దర్శనం పొందాడు. భయశోక వర్జితమగు ఆ భగవత్ ప్రసాదములు నీకింతవరకు అనుభవమునందు లేకున్నను నా సేవ యందు నెలకొంటివి గాన వాటినన్నింటినీ నీ కొసగుదును. భయ శోక భర్జితము, మనకు భయము శోకాన్ని దూరము చేసే కెపాసిటీ ఆ భగవంతుడు పాద పద్మాల దగ్గర మనకు ఉంటుంది. మరి భగవంతుడి యొక్క పాద పద్మాలు మనకు ఆల్రెడీ కీర్తనలో చాలా ఫేమస్ కీర్తన మనం పాడుతూ ఉంటాం. ఏంటా కీర్తన? భజహురే మన శ్రీనందనందన అభయ చరణర విందరే. ఈ మనసుతో చెప్తున్నాం ఏమో మనసా ఆ భగవంతుడి యొక్క నామరూప గుణ లీలలు యశస్సులని కీర్తించు. దానివల్ల మనకేమవుతుంది? భయము శోకం నుంచి మనము దూరం అవుతాము. భయ శోకాది వర్జితము, అవన్నిటిని కూడా మనం నశింప చేసుకోగలుగుతాము. అవి ఎవరి దగ్గర ఉంటాయి మరి ఆ కెపాసిటీ? ఆచార్యుడి దగ్గర. కర్దమ్ముని గొప్ప భక్తుడు, మహాభక్తుడు. అవి నీకు ప్రసాదిస్తాను అని చెప్తున్నాడు. వానిని ఇప్పుడు గాంచము, అవి ఎంత చక్కగా ఉన్నవో గాంచుటకు నీకు దివ్య దృష్టి నొసగును. సో ఆయన దగ్గర దివ్య దృష్టిని కూడా వసిగేటువంటి పవర్ ఆచార్యుల దగ్గర ఉంటది. ఆచార్యుల్ని ఎప్పుడు కూడా మన యొక్క ఈ ఆ భౌతిక చక్షువులు కళ్ళ ద్వారా, భౌతిక బుద్ధి ద్వారా, భౌతిక మనస్సు ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయడానికి ప్రయత్నం చేయకండి దయచేసి. ఓకే, భాష్యము. దేవోతి కేవలము కర్దముని సేవ యందు నెలకొని ఉండెను. తపస్సు విఫలత, ధ్యానము లేదా కృష్ణ భక్తి రసభావన యందు వృద్ధి పొందకున్నను తెలియకుండగానే ఆమె తన భర్త పొందినట్టి వరదానంలో ఆమె వాటిని గాంచలేదు, అనుభూతం అనుసుకోలేదు. వరదానంలో పాలు పంచుకొనుచుండెను. అప్రయత్నంగానే ఆమె ఆ భగవద్ అనుగ్రహమును సాధించెను. ఇక భగవద్ అనుగ్రహం అనగానేమి? భగవద్ అనుగ్రహం ఇచ్చట అభయము, భయదూరమని చెప్పబడింది. ఈ భౌతిక జగమందు లక్షలాది రూపాయలను కూడబెట్టిన వాడు ధనము పోతే ఎట్లా అనుచు సదా చింతించడి కారణమున సదా భయగ్రస్తుడై ఉండును. కానీ భగవానుని అనుగ్రహము, భగవత్ ప్రసాదం మాత్రము ఎన్నడును నశింపనట్టిది. అది కేవలము ఆనందదాయకమైనది. దాని విషయంన నష్టమనడి ప్రశ్నయే లేదు. మనుజుడు దానిని పొందుచు ఆ లబ్ధిని ఆనందంగా అనుభవించును. భగవద్గీత సైతం ఈ విషయంనే ధృవీకరించుచుంది. శ్రీకృష్ణ భగవానుని అనుగ్రహం బడిసినప్పుడు తత్ఫల స్వరూపముగా సర్వ దుఃఖములు నశించిపోగలవు. ఆధ్యాత్మిక స్థితి యందు నెలకొన్నప్పుడు మనుజుడు అత్యాశ మరియు శోకమనడి 2 విధములకు రోగం నుండి బయటపడును. ఇది కూడా భగవద్గీత యందు తెలుపబడింది. భగవంతుడు మనకు భగవద్గీతలో 12th చాప్టర్ లో కూడా భగవంతుడికి ప్రియమైన వాళ్ళు ఎవరు, ఎవరైతే భగవంతుడికి ప్రియమైన వాళ్ళో వాళ్ళ యొక్క దుఃఖము శోకాన్ని తొలగిస్తాడు. భగవద్గీతలో మనకు 12వ అధ్యాయము దాదాపు ప్రియమైన వాళ్ళ లిస్ట్ లో ఎక్కడి నుంచి ఉంది? మనకు 13-14 శ్లోకం నుంచి ఉంది. సో మనందరం కూడా భగవత్ అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ క్వాలిటీస్ మన లోపల డెవలప్ చేసుకోవాలి. భగవంతుడు అందరినీ సామాన్య కృప, ప్రతి ఒక్కరికి భగవంతుడు సమదృష్టితో చూస్తాడు.
కానీ ఎవరైతే భగవంతుడు చెప్పిన విధంగా నడుచుకుంటారో వాళ్ళపైన విశేష కృప చూయిస్తాడు. కానీ ఎవరైతే తన భక్తుడిని అనుసరిస్తూ తన భక్తుడిని అంటే విశేష కృప అంటే తనేదో తెలిసింది భగవంతుడిది ఏదో చదువుకొని తెలుసుకొని పాటించడం. కానీ ఎవరైతే తన భక్తుడి అడుగుజాడలో భక్తుని సేవిస్తూ తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేక్షంతే జ్ఞానం జ్ఞానినస్తత్వదర్శిన. ఎవరైతే తన భక్తుడిని సేవిస్తూ భక్తుని ఆశ్రయాన్ని తీసుకొని భక్తుడి ఆజ్ఞానుసారము భగవంతుని సేవిస్తూ ఉంటారో వాళ్ళ పట్ల భగవంతుడు అద్భుత కృపని కురిపిస్తా ఉంటారు. ఇప్పుడు చూద్దాం మనం భగవంతుడికి మిక్కిలి ప్రియుడెవరు? ద్వేషం, ఎవ్వరి పట్ల ద్వేషం ఉండదు. జీవులందరినీ కూడా సమదృష్టితో దయ కలిగి ఉండాలి. జీవులంటే నా ఫ్యామిలీనే కాదు, మొత్తం 84 లక్షల జీవకోటి పట్ల సమదృష్టి. ప్రతి ఒక్కరికి మిత్రుడు ఉండాలి, శత్రువులాగా ఉండకూడదు. యజమానిత్వం, ఈ ప్రపంచంలో మనం యజమానులం కాదు, సేవకులం. ఇక్కడ కాదు, జీవుడే సేవకుడు. అలాంటప్పుడు ఈ శరీరము యజమానిత్వాన్ని కోరుకుంటుంది కాబట్టి భౌతిక శరీరము. ఈ భౌతిక శరీరంతో నేను సేవని కోరుకుంటున్నాను అన్నప్పుడు ఆధ్యాత్మిక శరీరాన్ని పొందడానికి మనకు అర్హత లభ్యమవుతుంది. అహంకార రహితుడు, సుఖ దుఃఖములు రెండిటి యందును సమభావము కలిగిన వాడు, సహనశీలుడు, సదా సంతృప్తుడు, ఆత్మ నిగ్రహం కలవాడు, తన మనోబుద్ధులను నాయందు మన యొక్క మనస్సు బుద్ధిని కేవలము భగవంతుడి యందు లగ్నం చేసి దృఢ నిశ్చయంతో నా భక్తియుక్త సేవ యందు దేవత ఏం చేసింది? మనస్సు బుద్ధి శరీరం మొత్తం కూడా తన యొక్క గురుదేవులు భర్త అయినటువంటి ఆయన సేవలో ఆయన ఆజ్ఞానుసారం భగవంతుని సేవిస్తా ఉంది. కాబట్టి తను భగవంతుడి అనుగ్రహాన్ని తన భర్త ద్వారా పొందడానికి అర్హత సంపాదించింది. దీంట్లో మనం చూసినట్లయితే 20వ శ్లోకం చూడండి. భగవంతుడి అనుగ్రహం పొందామా లేదా తెలుసుకోవడానికి నన్నే పరమ గమ్యముగా చేసుకొని అమృతపదమైన ఈ భక్తియుక్త సేవా మార్గమును అనుసరించుచు శ్రద్ధతో నీ యందు సంపూర్ణంగా నియుక్తులైన వారు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళు. శ్రద్ధతో దీని యందు సంపూర్ణంగా అంటే భగవంతుడి యొక్క భక్తియుక్త సేవలో ఎవరైతే నెలకొని ఉంటారో వాళ్ళు భగవంతుడికి అత్యంత ప్రియమైన వాళ్ళు. సో ఇక్కడ మనము ఎప్పుడైతే భగవంతుడి పట్ల మనము ఆ సేవలో నియుక్తం కావాలంటే మనకు ఆచార్యులు చెప్తున్నారు, భగవంతుడి అనుగ్రహము మొట్టమొదట నవదా భక్తుల్లో శ్రవణం ద్వారా దొరుకుతుంది. ఎవరైతే శ్రవణ ప్రియులు భగవంతుడి యొక్క నామ రూప గుణ లీలలను శ్రవణం చేయడం వల్ల భగవంతుడు వాళ్ళకు కూడా తెలియకుండానే వాళ్ళకు గొప్ప అనుగ్రహాన్ని కలిగిస్తాడు. దాంట్లో మనకు ఎన్నో లీలలు ఉన్నాయి. మనమైతే చాలా ఉత్తమ స్థితిలో ఉన్నాము భౌతికంగాని ఆధ్యాత్మికంగా. ఒక దొంగ ఇప్పుడు మన దాంట్లో కూడా ఎన్నో బాధలతో కొంతమంది క్లాస్ అటెండ్ చేస్తుండొచ్చు. ఒక దొంగ కూడా దొంగతనం గురించి సత్సంగానికి వెళ్తాడు. అంత పండాలు గురువు గారు వచ్చారని కొన్ని వందల మంది ప్రోగ్రాంకి వచ్చి కథామృత వినడానికి వస్తారు. సో అక్కడ ఆ దొంగ ఇంకా ప్రోగ్రామ్ అయిపోయేటప్పుడు అందరూ లేచి వెళ్ళేటప్పుడు చాలా రష్‌గా ఉంటది కదా! అప్పుడు నగలను కొట్టేయొచ్చని వస్తాడు. ఆయన చిన్న చిన్న దొంగతనం కొరకు. కానీ అక్కడ ఆ రోజు భగవంతుడి యొక్క వర్ణన, బాలకృష్ణుడి యొక్క వర్ణన, యశోదమ్మ ఎలా అలంకరిస్తుంది. ఆయన ఒంటి నిండా వజ్ర వైడూర్యాలతో కూడుకున్నటువంటి నగలు. అవి వెల కట్టలేనటువంటి నగలవి. అంత విలువైన నగలను భగవంతుడు ధరిస్తాడు. చాలా చిన్న ఏజు ఆయన. ఈయన అనుకుంటున్నారే ఆ చిన్న ఏజ్‌లో ఉన్నటువంటి ఆ గోపాల్‌ని మనము కిడ్నాప్ జేసి ఆ నగలు కొట్టేస్తే సరిపోతది గదా! జీవితాంతం ఇంగ సుఖపడొచ్చు అని ఆయనేం జేస్తాడు, ఆ కథామృతం అయిపోయిన తర్వాత అడుగుతారు. ఈరోజు ఆ కృష్ణ, కృష్ణ అన్నారు గదా! ఆయన అడ్రెస్ ఎక్కడంటే బృందావనంలో ఉంటాడు గోకుల్. సో, అక్కడుంటాడు. ఓకే. కృష్ణుడు బృందావనం అని గుర్తుపెట్టుకుంటాడాయనింక. ఇంక ప్రయాణం సాగిస్తాడు. కృష్ణ బృందావనం. లక్ష్యమేంటి? నగలను కృష్ణుడి దగ్గరున్న నగలను దొంగిలించాల. కానీ గుర్తుపెట్టుకో కేర్ ఆఫ్ లొకేషన్ ఎవరు? కృష్ణుడు ఉంటాడెక్కడ? బృందావన్. కృష్ణ బృందావన్. అలా స్మరణ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడాయన. అడ్రెస్ మళ్ళీ ఎక్కడ మర్చిపోతానని జెప్పేసి కనుక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. బృందావన్ చేరుకున్నాడు. అక్కడ బృందావనంలో వెతుకుతా ఉన్నంటే ఎక్కడ కనబడట్లేదు. అంటే ఆయన తీవ్ర ఇచ్చ చూడండి.
భగవంతుని చూడాలని. ఏ యథామాం ప్రపద్యంతే తాం తథైవ భజామ్యహం. సో ఏ విధంగా భగవంతుని చూడాలని కోరుకున్నా అటువంటి కోరిక నెరవేరుస్తాడు భగవంతుడు. అదే అక్కడ వెళ్ళాడు. ఆయన తీవ్ర ఇచ్చకు భగవంతుడు చిన్న గోపాలుడిలాగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఒంటి నిండా యశోదమ్మ ఎలా అయితే అలంకరిస్తుందో సేమ్ భాగవతంలో ఎలా ఉందో అలా ప్రత్యక్షమవుతాడు. అప్పుడు అడుగుతాడు ఈ దొంగ, నువ్వేనా గోప? చూస్తే ఆయన వర్ణన ఎలా అలానే ఉన్నాడు. అవును నేనే గోపాల్, ఏం కావాలంటే? ఇంకా కావాలంటే నీ ఒంటి మీద ఉన్న ఆ అందానికే ఫ్లాట్ అయిపోతాడు భగవంతుడి అందానికి. కానీ వచ్చిన లక్ష్యం మర్చిపోలేదు. నీ ఒంటి మీద ఉన్న నగలు నాకు ఇచ్చేయి అంటాడు. అమ్మో లేదు లేదు, ఇది మా అమ్మ యశోదమ్మ ఎవ్వరికి ఇయ్యొద్దంటుంది, ఇది ఇస్తే నన్ను కొడుతుందంటాడు. లేదు లేదు, నేను అంత దూరం నుంచి వచ్చాను, నీ నగలు కొరకు, నీ నగలు కావాలి. ఆయన తపస్సు, కర్దముని తపస్సు, ధ్యానము అవన్నీ దేని కొరకు? నగల కొరకు. అప్పుడు ఆయన ఇంటెన్షన్ చూసి సరే తీసుకో అంటాడు. ఎప్పుడైతే ఆ భగవంతుడు తీసుకో అన్నప్పుడు భక్తుడు నాకు అవసరం లేదండి. ఎందుకు? ఎప్పుడైతే మనము ఇతరులకు నేను ఇవ్వా అన్నంత కాలం తీసుకోవాలని ఉంటది. ఎప్పుడైతే ఆ వస్తువు దొరుకుతుందో, ఆ భగవత్ కృప ప్రసాదం ఏందో దొరికిందో, ఇంకా నగలు అనే భౌతికమైనటువంటి భోగం ఉంటుందా? నాకొద్దు నీ నగలు అని. అరే ఇప్పటివరకు వచ్చానన్నావు కదా నగల కొరకు. లేదు ప్రభు, మీ యొక్క కృపా దృష్టితో ఆ నగల యొక్క అవసరం నాకు లేకుండా తీరిపోయింది. ఒక దొంగకే భగవంతుడు అటువంటి అనుగ్రహాన్ని చూయించాడంటే మన పట్ల భగవంతుడు ఎటువంటి, ఇంకా మనం భక్తితో ప్రేమని పొందడానికి భగవన్నామం చేస్తున్నాం, భగవత్ కథామృతం వింటున్నాము, భగవంతుడికి ఎన్నో రకాల సేవలు చేస్తాం. కాకపోతే మనకు దృఢమైనటువంటి విశ్వాసం ఉండాలి. నెక్స్ట్, కర్దముని అనుగ్రహం చే దేవవతి నిజమైన అనుభూతిని కేవలము సేవ ద్వారా పొందగలిగింది. నారదుని జీవితమందును ఇటువంటి విషయమునే మనము గాంచగలము. పూర్వ జన్మం నందు అతడు దాసీపుత్రునిగా ఉండెను. కానీ అతని తల్లి మహాభక్తుల సేవలో నియుక్తురాలై ఉండుట వలన వారిని సేవించే అవకాశము అతనికి కూడా కలిగింది. కేవలము వారి ఉచ్చిష్టమును భుజించి ఆజ్ఞను నెరవేర్చడం ద్వారా ఆ బాలుడు ఎంతటి మహోన్నత స్థితికి ఎదిగననగా మరుసటి జన్మమున అతడు మహనీయుడగు నారదుడయ్యను. అనగా ప్రామాణికుడగు గురువును ఆశ్రయించి హృదయపూర్వకంగా ఆయనను సేవించుట ఆధ్యాత్మిక సిద్ధికి అత్యంత సులువగు మార్గము. విజయ రహస్యం ఇదియే. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ల గురువాష్టకమునందు తెలుపబడినట్లు, యస్య ప్రసాదాత్ భగవత్ ప్రసాదో, యస్య ప్రసాదాత్ నగతి కుతోపి. అంటే భగవత్ ప్రసాదము అంటే గురువు యొక్క ప్రసాదమే నిజమైన భగవత్ ప్రసాదము. గురువు యొక్క ప్రసాదం మనం దొరకనప్పుడు భగవత్ ప్రసాదం లభించడం అసాధ్యము అని చెప్తున్నారు. గురువు గారిని సేవించడం ద్వారా లేదా ఆయన అనుగ్రహమును పడేట ద్వారా శిష్యుడు భగవత్ కరుణనే పొందగలడు. భక్తుడే భక్తుడైనట్టి భర్తను కర్దముని సేవించడం ద్వారా దేవహుతి అతడు సాధించిన వానిలో పాలు పంచుకున్నది. అదే రీతిగా శ్రద్ధావంతులకు శిష్యుడు కూడా గురువుని సేవించుచు ఆయన అనుగ్రహమును మరియు భగవత్ అనుగ్రహమును ఒకే మారు పొందగలడు. దయసి ఎన్నో లీలలు ఉన్నాయి దీంట్లో చెప్పాలంటే. సో నారదుడి గురించి చెప్పారు కాబట్టి, నారద ముని జీవితం కంటే ముందు జన్మలో నారదుడు ఒక దాసీపుత్రుడు. ఆ దాసి అంటే వాళ్ళ అమ్మ దాసి. ఆమె ఎవరి దగ్గర దాసిలాగా చేస్తుంది? ఒక ఆశ్రమంలో ఉత్తమ భక్తుడి దగ్గర ఆశ్రమంలో సేవ చేస్తా ఉంది. సో అక్కడ సేవ చేస్తున్నప్పుడు ఇప్పుడు మనకు కూడా రాబోయే నెక్స్ట్ మంత్ నుంచి ఆ ఎండింగ్ నుంచి చాతుర్మాస్య ప్రారంభం కాబోతుంది. సో చాతుర్మాస్య వాళ్ళమ్మ సేవ చేస్తున్నప్పుడు చాతుర్మాస్య వ్రతం ప్రారంభమవుతుంది. చాతుర్మాస్యలో జనాలు ఏం చేస్తారంటే భగవంతుడి యొక్క ఉత్తమ భక్తులు, సాధువులు ప్రయాణం చేయరు. ఎక్కడ వాళ్ళు డెస్టినేషన్ ఒకవేళ ఆగారనుకోండి, నెక్స్ట్ డే నుంచి చాతుర్మాసం అయితే అక్కడే ఉండిపోతారు. 4 నెలలు ఉంటారు. ఆ ఆశ్రమం వాళ్ళు కూడా చాలా ఆనందంగా ఫీల్ అవుతారు. అరే భక్తుల సంత, భక్తులందరూ కలిసొచ్చారు. మా ఆశ్రమం పావనం అయిపోయింది. అక్కడ చాలా మంది ఉత్తమ భక్తులు ఇస్తారు. అక్కడ వీళ్ళ అమ్మ సేవ చేస్తా ఉంటుంది. అనుకోకుండా ఈ నారదుడు దాసీపుత్రుడు అటు వెళ్తే రెస్ట్రిక్షన్, ఇటు వెళ్తే రెస్ట్రిక్షన్. అనుకోకుండా ఒకరోజు సేవలో చేస్తున్నప్పుడు ఆమెకు పాము కాటు వల్ల చనిపోతుంది. సో అప్పుడు నారదుడు తన తల్లి చనిపోయినందుకు దుఃఖించడానికి కాకుండా ఆయన
సంతుష్టుడవుతాడంట. అరే ఉన్న భగవంతుడు ఎంత కృపామయి, కరుణామయి, భగవంతుడు ఎంత దయామయుడు. ఎందుకంటే నేను సాధువుల దగ్గర వెళ్లి ఏదో సేవ చేయాలంటే మా అమ్మ లేదు లేదు నువ్వు ఇక్కడ కూర్చో అంట. సో కాబట్టి నన్ను సాధువులని తప్పుగా అర్థం చేసుకోకండి. అంటే నారదుడి మూడది. భగవత్ సేవకు మా అమ్మని ఆటంకం అవుతా ఉంది అని ఆ తల్లి వెళ్ళినప్పుడు అందరూ ఈ బిడ్డ బాధపడతాడేమో అంటే నేను చాలా ఆనందంగా ఉన్నానంట. స్వామి ఇప్పుడు నేను మా అమ్మ సేవ కూడా ఇద్దరి సేవ నేను చేసేటువంటి మహద్భాగ్యం దొరికిందని ఆయన ఫుల్‌గా సాధువులని సేవ చేస్తూ చిన్న బాలుడు గదా! ఏ సాధువు అక్కడ అన్నం వదిలేస్తే ఆ ప్రసాదం తింటా ఉంటాడు ఆ ప్లేట్‌లలోంచి. ఉచ్ఛిష్టం అంటే సాధువుల యొక్క ఎంగిలి ప్రసాదము. అది మహాప్రసాదం గాదు. మహామహాప్రసాదం అవుతుంది. భగవంతుడి ప్రసాదము ప్రసాదంగా అనుకుంటాము. భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు తీసుకున్న దాన్ని వాళ్ళ చేత్తో మనకిస్తే అది మహాప్రసాదంగా భావించాలంట. నారదుడు ఆ 4 నెలలు వాళ్ళకి సేవ చేస్తూ సో, ఆ జన్మలో సాధు సంతుల గురువుల సేవ చేస్తూ జన్మ చాలిస్తాడు. నెక్స్ట్ లైఫ్ భగవంతుడు స్వయం నారదుడి యొక్క బ్రహ్మ యొక్క మానస పుత్రులాగా నారద జన్మ తీసుకుంటాడు. సో నారద జన్మ అంటే మీ అందరికి తెలుసు. భగవంతుడే స్వయం నారదుడి అంశం కూడా నేనే అంటాడు. ఎంతో మందిని ఆ పతిత జీవులను ఉద్ధరిస్తాడు నారదుడు. నిన్న కూడా నారదుడి యొక్క లీలనే కంసుడు రాధారాణి యొక్క బరసానకు వెళ్ళటము. ఇలా ఎన్నో లీలలు. భగవంతుడి యొక్క హెడెక్ లీల, గోపికలు అందరికంటే కూడా ఉత్తమ భక్తులు అని ప్రూవ్ చేయడం. భగవంతుడు ఏ లీల చేయాలన్నా కూడా నారదుడి ద్వారా చేయడం జరుగుతుంది. అందుగురించే దయచేసి మనందరం కూడా ప్రూవ్ మనకు సాక్షాత్ భగవంతుడు దొరకాలంటే ఆ గురు రూప భగవంతుణ్ణి సేవించండి. మనకు కూడా భాగవతం 2 రకాలంటారు. ఒకటి బుక్ భాగవతం మనం చదువుతుంది పుస్తక భాగవతం. రెండవ భాగవతం ఎవరు? ఒకటి బుక్ భాగవతం. 2 బుక్ కూడా భగవంతుడే. ఆ యొక్క శాస్త్రాన్ని బోధించేటువంటి భాగవతుడు కూడా భాగవతంతో సమానము. కాబట్టి బుక్ యొక్క సేవ నిత్యం భాగవత సేవ. అంటే ఈ యొక్క శాస్త్రాన్ని వినడము భగవంతుడి అనుగ్రహమే. ఎవరి ద్వారా? శాస్త్రాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా అర్థం చేసుకొని మనకు అర్థం చేపిస్తున్నటువంటి ఉత్తమ భక్తుడు కూడా భాగవతుడు. కాబట్టి బుక్కు భాగవతం సేవ చేయాలా? ఉత్తమ భక్తుల సేవ మనకు ఆపర్చునిటీ వస్తే ఎట్టి పరిస్థితుల్లో దాన్ని వదలకూడదు. దానికి సంబంధించి ఒక లీల చెప్పి నేను ఎండ్ చేస్తాను. చూడండి జస్ట్ అది 5 మినిట్స్. అది చాలా శ్రద్ధగా వినండి. మన జీవితంని మొత్తం మార్చేటువంటి లీల అది. కంప్లీట్‌గా శ్రద్ధగా విని పాటించండి. అంటే మన లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయండి. నేను గ్యారంటీ ఇస్తున్నాను. ఆ లీలలో ఎవరైతే గురువుని నమ్ముకున్నటువంటి భక్తుడు గురువు చూస్తున్నప్పుడే గురువు అతన్ని భగవద్ధామం పంపించేస్తాడు. సో ఒకసారి ఇది నార్త్ ఇండియాలో ఆయన పేరు అక్కడ అందరినీ స్వామీజీలని, బాబాజీలు అంటారు. ఒక ఉత్తమ భక్తుడు. కానీ చాలా క్రోధం ఉంటది. కోపం ఆయనకు. ముక్కు మీద దుర్వాస మునిలాగా చాలా కోపం ఉంటుంది. ఆయన యొక్క ఆహ్, సేవకుడు ఉంటాడు. హ్మ్. ఆయనకు నిత్యము సేవ చేసే శిష్యుడు. సో అతను ఎంత కోపం చేసినా కూడా సహిస్తా ఉంటాడన్నమాట. బ్రహ్మచారి సేవకుడు. సో ఈ గురువుగారు ఎటువంటంటే ఆకాశ మార్గంలో కూడా ఆయన సిద్ధ సంతనుడు. ప్రయాణం చేస్తా ఉంటాడు. ఎక్కడ పోవాలంటే అక్కడ. అయితే కల్కట్టాలో ఇది నిజంగా జరిగింది. కల్కట్టాలో ఒక అడ్వకేట్ ఆయన ఆ రోజుల్లో బ్రిటిష్ పాలనలో జరిగిందిది. అడ్వకేట్ ఏంటంటే అప్పట్లో లా చదవాలంటే బారిస్టర్ చదవాలంటే లండన్ వెళ్ళేవాడు. సో అక్కడ చదువుకొనొస్తాడు. అప్పుడు మన క్యాపిటల్ సిటీ కల్కట్టా. హైకోర్ట్‌లో ప్రాక్టీస్ చేస్తా ఉంటాడు. ఆయన ఆయన ఇదే ఎండాకాలం బంగ్లా మీద పడుకుంటే ఏ సిద్ధ సంతో అలా ఆకాశ మార్గం నుండి వెళ్తూ ఆయనని "ఏ బారిస్టర్" ఆయన పేరేదో ఉంది. ఇది మానవ జన్మ వచ్చింది భజన చేయడానికి, పడుకోవడానికి కాదు. సో దాన్నేమంటారు? ఆహ్, అదేమో సాంగ్ ఉంటది కదా మనది. జీవ్ జాగో జీవ్ జాగో గోరా చాంద్ బోలే. చైతన్య మహాప్రభు మనందరము ఎన్నో లక్షల సంవత్సరాలు
నిద్రావస్థలో జీవించాము అంటే అజ్ఞానంలో జీవించాము. ఈ జన్మ మానవ జన్మ అజ్ఞానంలో జీవించడానికి కాదు, జ్ఞానంలో జీవించడానికి. జ్ఞానం అంటే భగవద్ జ్ఞానము. కాబట్టి ఆయన బృందావన్ వెళ్ళి భజన చెయ్యు, భజన చేయడానికి ఈ జీవితము అని ఆయన రూపాన్నిచ్చి ఆయన మాయమైపోతాడు. అప్పుడు ఆయన బృందావనం వెతుక్కుంటూ వస్తాడు. వెతుక్కుంటూ వస్తే ఈ ఆశ్రమం కనబడుతుంది. అప్పుడు ఈ ఆశ్రమంలో ఆయన ఎంటర్ అయినప్పుడు అందరిని ప్రతి ఒక్కడిని చాలా కోపం చేస్తా ఉంటాడు. చాలా తిడతా ఉంటాడు, చేస్తా ఉంటాడు. అరే ఇదేంటి బాబాజీ ఈయననేనా కాదా అని చెప్పేసి అనుకుంటాడు. సరే ఆళ్ళందరిని తిట్టి పోయి మళ్ళీ తన వ్యాసాసనం మీద కూర్చొని ప్రవచనం ఇస్తా ఉంటాడు. సరే అని చెప్పేసి ఈయన కూర్చుంటాడు. అప్పుడు అక్కడి నుంచి వ్యాసాసనం నుంచే ఆయన అంటాడు లెక్చరర్, "అఖిర్ వచ్చేసినావా? సో ఆ బారిస్టర్ వదిలేసి వచ్చావా? ఇంకా దాన్ని పట్టుకున్నావా?" అంటే అరే! భలే గుర్తుపట్టిండు బాబాజీ అని చెప్పేసి అంటాడు. సో, మానవ జన్మ ఆ భౌతిక భోగాల్లో గడపడానికి కాదు, ఆధ్యాత్మికమైనటువంటి భోగాల్లో గడపడానికని ఆ ప్రవచనం వింటాడు. తర్వాత ఇంకా ఆయన మళ్ళీ వెళ్ళి అప్పుడప్పుడు వస్తా ఉంటాడు. మళ్ళీ ఒకసారి వచ్చినప్పుడు అనుకోకుండా తన ప్రియమైనటువంటి శిష్యుడిని ఆయన ముందే అనుకోకుండా ఆయన ఏదో చిన్న తప్పు చేసి తప్పు కూడా చేయడు. కానీ ఈయన చాలా కోపమొచ్చి ఆ శిష్యుడిని బాగా కొట్టేస్తాడు. కొట్టేస్తే ఆయన తిట్టడం, కొట్టేస్తే అన్‌కాన్షియస్ అయిపోతాడు. ఇక వెళ్ళి ఆయన తన వ్యాసాసనం మీద కూర్చొని మళ్ళీ ప్రవచనం ఇస్తా ఉంటాడు. ఇప్పుడు ఈయన మనసు అరే! ఇటువంటి ఆయనకా నేను శరణాగతి పొందటమా? ఇంక నా పని అంతే అయిపోయినట్టే అని చెప్పేసి అనుకుంటాడు. ఆ శిష్యుడు కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ నార్మల్‌గా స్నానం గీనం చేసుకొని వంట చేస్తాడు. వంట చేసి భగవంతుడికి భోగర్పించి ప్రవచనం అయిపోయిన తర్వాత గురువుగారికి సాయంత్రం పూట అది. సో, గురువుగారికి లైట్ ఉండదు. ప్రసాదం సమర్పిస్తా ఉంటాడు. అప్పుడు ఈయన గూడా ఉన్నాడు. చూస్తా ఉంటాడు. ఆ గురువుగారు ప్రసాదం తీసుకుంటుంటే ఈయన కళ్ళల్లోంచి నీళ్లు టప్ టప్ అని పడతాయి. అప్పుడు గురువుగారు అంటాడు, "హే బ్రహ్మచారి, ఏంది ఏడుస్తున్నావా? నేను నిన్ను కొట్టానని చెప్పేసి చాలా బాధగా ఉందా? తిట్టానని బాధగా ఉందా?" అని జెప్పేసి అంటాడన్నట్టు. అప్పుడు ఆ శిష్యుడు అంటాడు, "లేదు ప్రభు, మీరు కొట్టారు, తిట్టారని గాదు. నేను నా జీవితంలో ఫస్ట్ టైమ్ మీకు 2 గంటలు రాత్రి అయిపోతుంది. ప్రసాదం పెడుతున్నాను. సో, మీకు ఉపవాసము ఉంచాను నేను. నన్ను మన్నించండి. నా గురుదేవుల వారికి కరెక్ట్ టైంలో నేను ప్రసాదం ఇవ్వలేకపోయాను" అని చాలా బాధతో నా హృదయములో ఆ బాధతో ఏడుస్తున్నానంటాడు. ఈయనకు మతిపోయినట్టు అనిపించింది. ఎవరికి? అడ్వొకేట్‌కు. అంత కొట్టి, తిడితే అన్‌కాన్షియస్ అయిన వాడొచ్చి, మళ్ళీ మీకు ప్రసాదం 2 గంటలు లేటు ప్రిపేర్ చేశాను. నన్ను మన్నించండి, క్షమించండి. నా అపరాధానికని వేడుకుంటున్నాడు. అంటే అప్పుడు ఆ గురువుగారు అంటున్నాడు, "ఏ బ్రహ్మచారి, నువ్వు నేను పెట్టిన ఎగ్జామ్‌లో పాస్ అయిపోయావు. ఇంతకాలం నీకు ఎన్నో సార్లు ఎగ్జామ్స్ పెట్టాను. ఈరోజు నీకు ఫైనల్ ఎగ్జామ్ పెట్టాను. నువ్వు నేను పెట్టిన ఫైనల్ ఎగ్జామ్‌లో పాస్ అయ్యావని" చెప్పేసి గట్టిగా హృదయానికి హత్తుకుంటాడు. హత్తుకొని అప్పుడంటాడు, "నీకు ఏ కోరిక కావాలన్నా కోరుకో. ఇప్పుడు నేను తీర్చడానికి రెడీగా ఉన్నాను. నేను ఇటువంటి గురువుని కాదు, నీకు తీరుస్తానంటాడు." అప్పుడంటాడు, "నాకేం కోరికలున్నాయి ప్రభు. మీలాంటి ఉత్తమ సద్గురు దొరికారు. అదే నా యొక్క కోరికలన్నిటిని తీర్చేసింది. నాకింకేం కోరికలు లేవంటాడు." "లేదు లేదు. నువ్వు కోరుకో, నీ కోరిక నేను తీర్చడానికి రెడీగా ఉన్నానంటాడు." అప్పుడంటాడు ఆ బ్రహ్మచారి, "ప్రభూ, నేను ఈ జీవితంలోనే సద్గురుల యొక్క కృప విన్నాను నేను మీ ద్వారా. ఈ జీవితంలోనే ఆ యొక్క ద్విభుజ శ్యామసుందర రూపాన్ని దర్శనం చేసుకోవచ్చు అని విన్నాను. కాబట్టి దయచేసి ఆ దర్శనాన్ని నాకు కల్పించండి" అని వేడుకుంటాం. సరే, నీకది ప్రాప్తిస్తుంది అని చెప్తాడు. సో, కొన్ని రోజుల తర్వాత ఆ బ్రహ్మచారి ఉన్నట్టుండి ఈ అడ్వొకేట్ ఇంక అక్కడే ఉండడం ప్రారంభిస్తాడు. ఉన్నట్టుండి ఆ రోజు వంట అన్నీ చేస్తాడు. కానీ ఆయన పడిపోయి ఆయన ఇంకా లేవలేకపోతాడు. అప్పుడు వాళ్ళొచ్చి వేరే శిష్యులొచ్చి, "ఇలాగ బ్రహ్మచారి ఇలా పడిపోయాడంటే" అప్పుడు గురువుగారు వెళ్తారు. గురువుగారు వెళ్లి అక్కడ, "హే బ్రహ్మచారి, నీకు వెళ్ళిపోవాలనుకుంటున్నావా?" "ఆ! ప్రభు గురూజీ, ఇంక వెళ్ళిపోవాలనుకుంటున్నాను."
సరే వెళ్ళాల్సి వచ్చిన సమయం అయిందిగా అని అప్పుడు అంటాడు, నీ లాస్ట్ కోరిక ఏముందంటే, ప్రభు మీరు ఆల్రెడీ నేను కోరాను, ఇప్పుడు నాకు అదే కనబడతా ఉంది. ఆ భగవంతుడు రాధా రాణితో సహా అష్ట సకులతో నాకు ఆ దివ్య మంగళమైనటువంటి శ్యామసుందర రూపాన్ని నాకు దర్శనమిస్తున్నారు ప్రభుజీ అని చెప్పేసి చెప్తూ, ఆ గురువు గారి యొక్క చరణాలు, ఆ దర్శనంతో ఆయన ప్రసన్నం కాకుండా ఇంకా ఏం కావాలి నీకు అంటే కోరుతున్నాడు, ప్రభు మీ యొక్క చరణ రజ్ ఇంకా లాస్ట్ దొరకదిక, మీ చరణ రజ్ కావాలంటాడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడు, తన యొక్క పాదాలను ఆ భక్తుడి యొక్క తల మీద పెడతాడు. ఇంకా చెప్పు ఏం కావాలా, మీ యొక్క చరణామృతం కావాలి ప్రభు అంటాడు. సో వేరే భక్తులకు చెప్పి ఆ చరణామృతాన్ని ఇస్తాడు. అప్పుడు గురువు గారు ఇంకా తన యొక్క చేతిని ఆయన యొక్క నుదుటి మీద పెట్టేసి, ఇంకా నువ్వు భగవద్ధామం వెళ్ళిపో అని చెప్తాడు. సో ఇది భగవంతుడి నిజమైన అనుగ్రహాన్ని పొందాలంటే ఇది ఏ కృప, సామాన్య కృప, విశేష కృప, అద్భుతమైనటువంటి కృప. అద్భుతమైనటువంటి కృప భగవంతుడు ఎవరైతే శుద్ధ భక్తుణ్ణి సేవిస్తారో వాళ్లకు ఆ శుద్ధ భక్తుడు గురు రూపంలో దొరకడమే అద్భుత కృప. ఫైనల్ డెస్టినేషన్ కేవలము ఆ శుద్ధ భక్తుని సేవించడం వల్ల 100% గ్యారంటీ భగవంతుడి యొక్క దివ్యమంగళ దర్శనం ఈ జన్మలోనే దర్శిస్తూ భగవద్ధామానికి వెళ్ళగలుగుతారు. जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री श्री राधा रमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान।